రేషన్ బియ్యం నాసిరకంగా ఉన్నాయి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యమంతా కూడా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో ఎలా తినాలి అని ప్రశ్నిస్తున్నారు. వలిగొండ మండలంలోని వెల్వర్తిలోని షాప్ నెంబర్ 35లో పురుగులు బూజు పట్టిన బియ్యం బస్తాలలో వచ్చాయి. ఇవి లబ్ధిదారులకు ఇవ్వడానికి రేషన్ డీలర్లు ప్రయత్నించారు. ఈ బియ్యాన్ని తీసుకుని మేమేం చేసుకోవాలి అని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. దీంతో డీలర్లు స్పందిస్తూ పైనుండి అలాగే వచ్చాయని సమాధానమిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లుగా డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇదేంది ఏంది ఏందన్నా ఇంతగా